అందరికీ శుభోదయం. ఈరోజు వండిన కూర ములక్కాడ బంగాళదుంప. ములక్కాడ బంగాళదుంప కలిపి వండుకుంటే కూర రైస్లోకి కాదు, చపాతీకి కాదు, ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఇష్టంగా తింటారు కదా చాలామంది, కాయగూరలు తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా వండుకున్నారనుకోండి, నాన్ వెజ్ని పక్కన పెట్టి ఇది తింటారు, అంత బాగుంటుంది. బంగాళదుంప ములక్కాడ వండుకునే విధానం అలా వండుకోవాలి. మరి నేను చెబుతాను. మరి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. గ్రేవీ ఉండాలి కదా, అందులో చక్కగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మీరు ఎంత కూర వండుకుంటారో దానికి తగ్గట్టుగా. కానీ ఉల్లిపాయ చాలామంది తక్కువ వేస్తారు, దానివల్ల ఎగుటు వస్తుందండి. కూరకి సరిపడా ఉల్లిపాయలు వేయాలి. బాగా ఎక్కువ వేసినా తీపి వస్తుంది. మరి బాగా తక్కువ వేసారనుకోండి, కూర రుచిగానే ఉంటుంది కానీ తినబుద్ధి కాదు. అలా అది మాట ఎగుటు అంటేనే. అందుకు సరిపడగా వేసుకోవాలి. గ్రేవీ ఉండాలి అనే లెక్కల్లో మనం పులుసుకైనా సరే, పులుసులో కూడా మరి చిక్కగా పులుసు ఉండాలి అంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలన్నమాట. వేసుకుని చక్కగా చిన్న ముక్కలు తరుక్కున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయని మరి చక్కగా ఎర్రగా వేపేసుకోవాలి. వేపేసిన తర్వాత అందులో నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మరి పూర్వం నూరుకునేవారండి ముద్ద ఇలానే అని మిక్సీలో చేసి నూరుకునే ముద్ద ఎలాగ ఉంటుందో అలాగా చూపించడం జరిగింది. అది వీడియోలు ఉండి మరి ఇప్పుడు అచ్చమన్న అభిరుచుల్లో అయితే డిలీట్ చేసేసారు కాబట్టి, లేవు కాబట్టి నేనే చేసేసానండి. ఎవరో చేస్తారేటి నాకే తెలియదు కదా, మరి షెల్ గురించి ఏదో నొక్కేసుకొని ఉంటాను. అది ఏమైందంటే అందులో ఉండి కానీ కొత్తగా పెట్టిన మరి మన సాంప్రదాయాలు వంటలలో కూడా పెట్టాను మొన్న కొత్తగా. మరి అలానే నాకు ఆనందాల హరివెల్లు ఉంది. ఒకటి అవ్వటం లేదని ఇంకోటి పెట్టడం జరిగింది తప్ప ఏదో డెవలప్ అవి ఇంకోటి పెట్టడం కూడా జరగలేదు. సరేలేండి, ఏదో ఒకటి ఎవరో ఒకరు చెప్పారనుకోండి, దాన్ని ఫాలో అవటం తప్పదు కదా, అలా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు అయిపోలేదనే బాధ అనేది నాలో ఆవగింజ అంతా లేదు. అదృష్టం ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. దాని గురించి కాదు, నాకు తెలిసింది మీకు చెప్పాలి, నాకు చేతనైంది చేసి చూపించాలి. ఇది ఒకటే నా లక్ష్యం. అందుకే ఇలా చేస్తున్నాను. మరి కూర వండే విధానం చెబుతూ మధ్యలో ఆపేసాను కదా. మరి ఫస్ట్ నుంచి ప్రాసెస్ చూపించాలి చేసేదాన్ని. కొంచెం సరేలేండి, క్యారేజీ అయిపోయిన తర్వాత మా వారికి కూర చూపిస్తానని చెప్పి ఆగిపోయాను అన్నమాట. సరే ఇప్పుడు చూపిస్తున్నాను, చెబుతున్నాను. కానీ కూర చాలా బాగుంటుంది, చెప్పడం కాదు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎర్రగా వేపే వరకు వచ్చాను కదా. మరి మసాలా ముద్ద వరకు వచ్చాను. నేను చేసుకుని ఇంట్లో ఉంచుకున్న మసాలా ముద్ద సరిగ్గా తీసుకుంటూ వేసుకుంటాను. అలా నిమ్మకాయ ఎంత అనుకోండి. మరి నాకు ఈ కూరకు తగ్గట్టు మరి 3 పెద్ద ములక్కాళ్ళు తీసుకొచ్చారు. 4 బంగాళదుంపలు కోడిగుడ్డు అంతంతున్న దుంపలు వేసాను. ఒక 8 ఉల్లిపాయలు వేసాను. పావు కేజీకి ఎక్కువే వేసాను. అందుకే మరి క్యారేజీ పెట్టేసిన కూర ఇంకా ఇంత ఉంది, అంత కూర అయింది. 4 ఉన్నప్పుడు వండుకున్నాం అనుకోండి, చాలా కలిసి వస్తుంది అనమాట. మనం ఉల్లిపాయ వేయని కూర కూడా కూర కలిసి రాదు ఉల్లిపాయ లేకపోతే అని అంటారు. ఎందుకంటే గ్రేవీకి ప్రోత్సహించేది ఉల్లిపాయే. మనం మసాలా, ఉప్పు, కారం ఎంతంత వేస్తాం, నూనె నీళ్ళతో సమానమే. నీళ్ళలాగే లిట్బిట్లాగే ఉంటుంది, రైస్లో కలుపుకునేది కాదు కదా. ఇటొచ్చి మనకి ఉల్లిపాయ గ్రేవీ మాత్రమే మనం రైస్లో కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. అది దానివల్ల రుచి వస్తుంది అనమాట. సరిపడ్డ ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఉల్లిపాయ ముక్కలు తక్కువ. ఇలాంటి బంగాళాదుంప ముక్కలు వండుకున్నా, ములక్కాడ వండుకున్నా ముక్కలు ఎక్కువగా ఉన్నదనుకోండి, ఎగుటు వస్తుంది. రుచి చూడటానికి రుచి చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకుని ఇష్టంగా తినాలనిపించదు అన్నమాట ఎగుటు అంటేనే. అది చెబుతున్నాను నేను చేసే విధానం. చక్కగా మరి మసాలా ముద్ద వేసాను, ఉప్పు, కారం, పసుపు కూడా వేసాను. ఇలాగా బంగాళదుంపలు పచ్చివే, ఉడకబెట్టినవి ఏమీ కాదు, పచ్చివే దుంప 4 ముక్కలుగా కోసేసుకుని వేసేసుకున్నానండి. 8 ముక్కలుగా కోసేసి వేసాను. ములక్కాళ్ళు అయితే మాకు మంచిగా లోపల గుజ్జుతోటే ఉంటాయన్నమాట, అంత బాగుంటాయి. పులుసు పెట్టుకున్న, ఇగురు వండుకున్న కూర కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మాకు ఇక్కడ వచ్చే కాళ్ళు చాలా బాగుంటాయి. మరి కాడ మరి ఎంత పడుతుందో రేట్లు ఇప్పుడు మా వారిని అడగలేదు, నాకు చెప్పలేదనుకోండి. అది ఇలాగ మనం ఒకటి ఇలా ఏదన్నా కలిపి, ఇప్పుడు ములక్కాడలో వంకాయ కూడా కలిపి వండొచ్చు, అలానే బంగాళదుంపలో వంకాయ కూడా కలిపి వండొచ్చు. అది గ్రేవీ ఎక్కువ అవుతుంది అనమాట. అప్పుడు 2 ఉల్లిపాయలు తక్కువ వేసుకున్నా పర్వాలేదు, గ్రేవీగా ఉంటుంది అనమాట. అలాగా ఇంకోటి జాయింట్ ఉన్నా మనకి ఎగుటు రాదు. అంటే ఇది నేను చేసే విధానం. మరి ఒక్కసారి నా వంట ఎవరన్నా నేను చెప్పినప్పుడు విన్నవారు తినాలి అనిపించి ఎవరో తెలియని వారు తిన్నారనుకో, నిజంగా వారికి తెలుస్తుంది. కానీ ప్రతిదీ నా వంట ఏదైనా కూడా నా పిల్లలతో సహా, మా వారితో సహా, ఎవరైనా బంధువులు తిన్నవారు ఎవరైనా కూడా ఏదైనా కూడా మీరు చేసింది
అమృతం అని మీరు చేసింది బాగుంటుంది, ఇది చేశారా మీరు ఉండుంటారు, చాలా బాగుంటుంటుంది ఏంటో మరి వాళ్ళ అభిమానం అలా అంటారు. మా జ్యోతి ఉన్నది అంటే అమ్మా ఏంటి చేశారు కదా ఈ కూర చాలా బాగుందమ్మా రానా, మీరు ఇలా చేశారు కదా ఆడుతూ ఉందమ్మా ఇలా అలాగని ఏదో తను ఆనందం కొద్ది వాళ్ళు మెసేజ్లు పెట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన వాళ్ళు అలా ఉంటారేమో అని అనిపిస్తుంది మనసుకి. ఈరోజు ఇలా చేశానండి, ఇదే పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, టైం అయితే ఎక్కువైపోతుంది. చూసారు కదా, నచ్చిందా మరి? ఇలా చేసుకుంటారా? ములక్కాడలో ఒక ఆడ ఉంది, ఏం వండుతాము, 2 బంగాళదుంపలు ఉన్నాయి ఏం వండుతాము అనుకుంటారు నలుగురు ఉన్నప్పుడు. అది ఇది కలిపి కూర వండితే ఆ రోజు ఈ కూర ఇలా వండేది ఎంత బాగుందో అనుకుంటాం. ఏదేమైనా కానండి, మనసు అనేది ఉంటే మార్గం నిజంగా ఉంటుంది. ఇప్పుడు ఏమీ లేనప్పుడు అన్నంలో వేడి నీళ్ళు వేసుకుని కొంచెం ఉప్పు కొన్ని వేసుకుని సరిపడ్డా ఉప్పు వేయండి, అది శుభ్రంగా మెత్తగా నలిపేసేది తినండి, ఎంత కమ్మగా అమృతంలా ఉంటుందో. ఆకలితో ఉన్నప్పుడు గంజి అమృతంలా ఉంటుంది తెలుసా, ఇది నిజం. దాని అనుభవం తెలిసిన వారే చెప్పగలుగుతారేమో అనుకుంటున్నాను నేను కూడా నాకు ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు ఈ కూర వండాను, నాకు మనసు లేదనుకోండి, ఈ కూర ఎవరు ఇష్టం లేదని అనవసరం అండి చెబుతున్నాను. నీళ్ళు వేసుకుని కొంచెం అన్నం అలా పిసుకుని ఉప్పు వేసుకు తింటాం నాకు చాలా ఇష్టం. ఒక పెద్ద ఆవిడ ఇంట్లో అనుభవం కొద్దీ చెప్పారు ఆవిడ, నాకు పిన్ అవుతారు వరుసగా. ఆవిడ అన్నారు, నీళ్ళు వేసుకుని పిసుకు తింటే ఎంత బాగుంటుందో తెలుసమ్మా, ఏమీ లేనప్పుడు అదే అమృతంలా ఉంటుంది అని. ఎప్పుడో నా చిన్నతనంలో విన్న మాట ఇది ఇప్పుడు మీ దగ్గర వాడాను. ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనం మనసు పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వండుకుంటే బాగుంటుంది అంటారు కదా, ఎక్కువ వండుకున్నా అంతే బాగుంటుంది. మనం చేసే విధానం బాగోవాలి ముందు, ఇదే చెప్పగలగను నేను. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.